మరి సాయిరంగా మరి అంత మంచిగా మీరు ఆట ఆడిస్తుంటే ఎవరైనా గట్టినే మరి పట్సు పిల్లలు ఏమైనా కన్ను కొట్టిరా ఎవరికి ఉన్నదేనా ఇది సృష్టి ధర్మమేనా అన్నదే ఉంది కొత్తగా అంతేనా కాదా విలేజ్ లో సహజంగా ఉంటాయి ఏం కామనే అదే ఇటు మొత్తం హీరోలు అయ్యారు ఇటు అమ్మవారి ఊరేగింపులల్లా పెళ్లిళ్ళల్లా పేరంటాలల్లా బ్రహ్మాండంగా మీరు కరసాం చేస్తుంటే వాళ్ళ గుండెకాడ అబ్బా ఆహా ఎంత ముద్దుగా చేస్తున్నారు వీళ్ళు అని ఉంటదే ప్రేమ ప్రేమ అభిమానం అనేది పుట్టకోకుండా పుట్టుకొచ్చేది కాదు గుండె లోతులకైనా పుట్టుకొచ్చేది ప్రేమ మరి అట్లా ఏమన్నా మీరు ప్రేమలో పడిదిరా మా ప్రేమ అంతా కూడా ఏదో చేయాలనే ప్రేమ ఎక్కువ ఉండేది ఇది కాదు ఇంకేదో చేయాలి అంటే మా ప్రేమ అనేది దానిలో పెడితే ఇక్కడ ఆగిపోతామేమో అనేది ఫస్ట్ థాట్ మా లోపల ఉంది ఇంకేదో చేయాలి అనేది దాని మీద ఫోకస్ ఎక్కువ వెళ్ళేవాడు ఉన్నారు ఏదో చేయాలంటే ఏం చేయాలని అర్థమయ్యేది కాదు చేయాలి మరి మరి చదువు ఎందుకు మరి మీరు చదువుకోలేదు అప్పుడు మా నాన్న ఆర్థికం అసలు ఇంట్లో చాలా ఆర్థికమైన ఫ్యామిలీ మనం వెళ్తేనే దానికి మా నాన్న నాటకంలో ఆర్టిస్ట్ ఆయన తిరుగుతుంటాడు నాటకాల వాళ్ళు పెద్ద పని చేయరు కదా నాటకం ఆర్టిస్ట్ పని చేయరు కదా లేదు మేము కష్టపడేది ఫుడ్ సాయంకాలం పని చేస్తారు రూపాయి కూలి కానీ ₹2 కూలి కాడ నుంచి అంతవరకు కూలి కానీ చెల్లాం మా తాత కూలికి వెళ్ళి పత్తి పొలాలు నాట్లు గీతలు అన్ని చేసాం ఇప్పుడు రామలక్ష్మి మీద అయితే కొంచెం ఎవరు చేసేది చిన్నప్పుడు అల్లరి అంటే వెదర్ కొంచెం ఎక్కువ పని చేసేవాడు నేను కొంచెం తక్కువ చిన్నవాడని అంత తగ్గించేవాడు నన్ను కొంచెం నేనే పెంచేవాడు ఏది నాకైతే ఇప్పుడు ఇలా కొంచెం పని ఎవరు చేస్తారో తెలుస్తలేదు అల్లరి ఎవరు చేస్తారో తెలుస్తలేదు చిన్నప్పుడు అల్లర్లో మరి మీ అమ్మ ఏమైనా తికపక అయ్యారా అటు ఇటు అరా ఇలా లక్ష్మయ్య ఎవరు రామయ్య ఎవరు అని ఎప్పుడన్నా అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు అప్పుడు అవుతురా చూస్తే వాళ్ళు గుర్తుపడతారు చూస్తే వాళ్ళకి ఏదైనా కానీ తల్లి కదా అని గుర్తుపడతారు చూసిరా ఎంత తల్లి అన్న తల్లిని మించిన దైవం లేదు అన్నట్టు పెద్దలు అన్నట్టు చూసిరా అగో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మట్టిలో కొట్టి మట్టిలో ఓరాడి ఇవాళ పొట్టంలో అడుగు పెట్టి సినిమాలలో పెద్ద పెద్ద హీరోలకు ఫైటింగులు నేర్పి ఏదో ఒకటి చెయ్యాలి ఆ అమ్మవారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పట్టుకొని ఇంకా ఏదో ఈ సమాజానికి చెయ్యాలనే కోరిక ఉన్నట్టు నాకు అనిపిస్తుంది నిజమేనా నిజమే చూసిరా నరసయ్య తాత ఏది చెప్పినా ఏది మాట్లాడినా అంటే మీలో కూడా అమ్మవారు చెప్పేస్తుంది అనుకుంటా అబ్బా కనిపెట్టిండే మొత్తానికి పసి పట్టినావు అంతే ఇక అమ్మవారి కరుణ కటాక్షం లేకపోతే టైంకు తిండి లేక టైంకు బువ్వ లేక ఆకలైనప్పుడు అమ్మా సరస్వతి తలుచుకునే కదా కడుపు నిండిపోద్ది మనం ఎలాంటి క్యారెక్టరేషన్ మనం ఎలా ఉన్నా గానీ భక్తితోటి క్యారెక్టరేషన్ ముందుకు వచ్చే పని అయితే ఏదో చేయవుతుంది బా మరి ఎట్లా ఇప్పుడు సినిమాలలో ఫైటింగ్లు బాగా చేస్తారు ఇద్దరు అన్నదమ్ములు పైసలు బాగానే సంపాదించిరా అంటే పర్లేదు అంటే మాకు ఏ అలవాటు లేదు తాగుడు సిగరెట్ బీడి అలవాటు లేదు మొత్తమే ఓ అమ్మా నేనేం చేతునే మరి ఇలా తాత వచ్చే మరి తాత కలుబడు తాగేటోడా ఏమైనా తెచ్చిపెట్టిరా ఉత్తదేనా ఓ అమ్మా నాకేమో కళ్ళు అలవాటు ఉంది తాత మీరు ఏమన్నా అనుకోలేదు ఎందుకంటే మా నాన్నగారు ఎక్కువ ప్రయోగాలను చేసేవాడు ఆ ప్రయోగం మేము చేయకూడదు ఆగిపోయాడు మా నాన్నగారు అన్ని ప్రయోగాలు ఉంటాయి తాగుళ్ళు కోళ్ళు పందాలు దోతాలు గిత్తాలు అన్ని ఆయన మా గురువు ఆయన ఏం పని చేసాడో ఆ పని చేయకూడదు అబ్బా మరి ఇప్పుడు మొత్తానికి పట్టణాల్లో ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటారు ఇక్కడే మరి ఇప్పుడు సినిమాలల్లో మరి చేస్తుర్రా అమ్మో అక్కడ మోత మోగిస్తారు ఎవరు ఆహా అటు మోగించుకుంటేనే మళ్ళీ ఇటు కొన్ని ఈ ఆత్మపైన బుద్ధుడు దేవుడిని భక్తి యోగా ధ్యానం అంటే మనం చెప్పేది ఏంటంటే ఒక మనిషికి 56 సంవత్సరాల తర్వాత ఇక దేవుడి వైపు మొగ్గు చూపాలి ఈ ఆస్తులు పాస్తులు పేరు ప్రతిష్టలు దేహ మమకారాలు అవార్డులు రివార్డులు అన్ని కూడా పోయి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంది ఇది సత్యం శాశ్వతం లేని అనుకోడు ఇదేదో ఆడించాడు ఆట కాబట్టి ఇక్కడ నుంచి
ఆయన ఆయన తత్వాన్ని, ఆయన గుణాలని ఆయన స్పందపుచ్చుకొని నడుచుకుంటే బెటర్ అని మాకు. అమ్మని సామిరంగా అర్థమైన ఆదుల్లో చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. ఈ రామలక్ష్మణులు ఏదో ఏదో చెయ్యాలనే సంకల్ప బలము గుండెల నిండుకున్నదో. తాత నాకు నేను ముఖం చూస్తే అరిచేతుల అంజనం వేసుకొని మనిషిని పసిగడగలుగుతాను. ఆ భగవంతుడు అదే నువ్వు వెళ్ళాక మీరు కూడా అన్నారు కదా. మరి ఇక ఇప్పుడు ఏదో ఈ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి, ఒక మంచిని ఈ సమాజానికి నేర్పించి పోవాలి అనేది ఇప్పుడు రామ్ లక్ష్మణ్ కంకరం కట్టుకుంటూ ఫైట్ మాస్టర్లు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు మళ్ళీ రైతులు చాలా కాలినడక మీద విలేజ్ వెళ్ళి రైతులు ఏంటంటే వాడు ఫస్ట్ సైంటిస్ట్ రైతు అంటే భోజనం కనిపెట్టింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సైంటిస్టే తక్కువలో ఉన్నాడు, ప్రపంచం అంతా పెద్దగా అనుకుంటున్నారు. బా కానీ మీరు నిజమైన హీరో నువ్వేను, మేమంతా కాదు. నిజమైన కింగ్ నువ్వు. ఏదో భూమిలో ఉన్నాను పొలం పండిస్తున్నా తప్పు అనుకోగాక అయితే రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు గొప్పతనాన్ని నీకు సాఫ్ట్వేర్లు యాక్టర్లు గొప్ప 10 అంతస్తులు 20-50 అంతస్తులు బిల్డింగ్లు ఉండా ఒకరోజు అన్నం తినకుండా ఉంటే ఏం పని చేయవు. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మహాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు భగ భగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిగ మిగ మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. అట్లే మేము ఎలా యాత్ర ముందు నువ్వు కూడా ముందు పాట పాడాలి. మధ్య మధ్యలో ఊర్లో మాకు రిక్వెస్ట్ చేస్తారు, ఓకేనా? మా యాత్రలో అంతేనా? మరి మా CEO కంది రామచంద్రారెడ్డి సారు ఆజ్ఞ ఇస్తే వస్తా. అప్పుడు మధ్యలో ఫుల్ వద్దు ఏదైనా ఊర్లో దారిలో తగిలినప్పుడు రైతు గురితో పాట పాడేది పాట పాడదు. ఎందుకంటే రైతులు ఊర్లో అన్నదమ్ముల రిలేషన్స్ ఈ మధ్యలో ఏమైపోయిందంటే చిన్న చెట్టు కాడ 10 రూపాయలు డబ్బులు కాడ కోర్టులో పోలీస్ స్టేషన్